వేడివేడి అన్నంలో కాస్త పెసరపొడిని వేసుకొని నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కూరలు కూడా అవసరం ఉండదు. ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ చేసుకోవాలి. మనకి కారం సిద్ధమవుతుంది. ఇది ప్రిపేర్ చేయడం చాలా ఈజీ. హై ప్రోటీన్ కలిగి ఉంటుంది కాబట్టి చాలా హెల్దీ అయిన రెసిపీ ఇది. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని 1 కప్పు పెసరపప్పును దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. బాగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కారాన్ని, ఉప్పును వేసుకొని మిక్సీ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పెసరపొడి రెడీ. 5 నిమిషాల్లో ప్రిపేర్ అయిపోతుంది. చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ ఇది. ఒక డబ్బాలో వేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఎప్పుడైనా కూరలు లేనప్పుడు అన్నం మొత్తం దీంతోనే తినేయచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.